హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండు. ఈ సమ్మర్ అయితే చాలా వైల్డ్గా, చాలా రాగా, చాలా మెగా ఫుల్లీగా ఉండబోతుంది. ఎస్, మీరు చూసారు టైటిల్లో, ఇది పవర్ ఆఫ్ మెగా సమ్మర్ అన్నట్లు. మెగాలో ఫస్ట్ టైం అన్ని మూవీస్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి ఒక సమ్మర్లో, అది ఒక సమ్మర్ సీజన్లోనూ. ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ కొట్టి ఊపి మీద చిరంజీవి గారు ఉన్నారు బాస్. అది కూడా సంక్రాంతికి వస్తున్నాం. బ్యాక్ టు బ్యాక్ అనిల్ రావుపూడి గారు కూడా 300 crores హిట్ పడ్డది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26 ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దీని నుంచి సాంగ్ వస్తుంది అండ్ రిలీజ్ డేట్ వస్తుంది అండ్ టీజర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ పెద్ద కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి అంటారు, ఎందుకంటే ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ప్యాండ మూవీ కాబట్టి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత పోస్ట్ పోన్ అయినా కూడా ఆల్మోస్ట్ సమ్మర్లోనే వస్తుంది. సో ఈ సమ్మర్లో ఇవి కాకుండా ఇంకోటి కూడా వస్తుంది, అది మీరు గెస్ట్ చేసే ఉంటారు. ఈ మెగా పవర్ సమ్మర్ ఇది కొంచెం మిక్స్డ్ అన్నమాట. దీని మీద అంత హోప్స్ లేవు, బట్ స్టిల్ వీ కెన్ వ్యాలిడేట్ దిస్. అదేంటంటే విశ్వంబర. దీని నుంచి వశిష్ఠ గారు మనకు తెలుసు బింబిసార్తో ఎంత గట్టి బ్లాక్ బస్టర్ కొట్టారో. స్టిల్ విశ్వంబరకి ఇంత మిక్స్డ్ రెస్పాన్స్ ఉండడానికి కారణం దాని విఎఫ్ఎక్స్ అనమాట. సో విఎఫ్ఎక్స్ జడ్జ్ చేసిన ప్రతి మూవీ దెబ్బడిపోయింది. మనం రీసెంట్గా చూసిన హరిహర వీరమల్లు, రాజాసాబ్ ఏది చూసినా కూడా విఎఫ్ఎక్స్ బాగాలేకపోతే అది పక్కా షెడ్కి వెళ్ళే మూవీ. సో విశ్వంబర మీద కూడా ఇంత హ్యాపీనెస్లో కూడా ఒక సాడ్నెస్ ఉంటుందని చెప్పి విశ్వంబర ఒక డౌటే కొడుతుంది మెగా ఫ్యామిలీ మూవీస్ నుంచి వెళ్ళి. సో ఈ 3 మూవీస్ వస్తున్నాయి, పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్, విశ్వంబర. అండ్ దీంతో పాటు వరుణ్ తేజ్ గారి మూవీ కూడా ఒక కొత్తది అనౌన్స్ చేశారు, అది కూడా సమ్మర్కి రిలీజ్ ఉంది. సో మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళి అన్ని మంచి తరుణాలే. అండ్ చిరంజీవి గారికి ఇండస్ట్రీ కొట్టిన తర్వాత మరి ఇప్పుడు ఇది ఈయన స్టార్డమ్కి, ఈయన కరిష్మాకి ఇది ఒక పరీక్ష అన్నమాట. సో ఇది వశిష్ఠ గారితో మంచిగా ఎడిట్ చేసుకుని కొంచెం లేట్ అయినా, సో 1 month అటు ఇటు అయినా కూడా సమ్మర్లో రిలీజ్ అవుతుంది ఆల్మోస్ట్ పక్కా. అది కన్ఫర్మ్ జూలై 10 అంటున్నారు. స్టిల్ మంచిగా రెడీ చేసుకుని వస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే అనిల్ రావుపూడి గారు మంచి హిట్ ఇచ్చారు బాస్కి, అండ్ ఈయన కూడా కారు గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది చూసుకొని మంచిగా తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఇక వస్తే ఉస్తాద్ భగత్ సింగ్. దీని మీద అంత పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు కన్సిడర్ చేయలేదు, ఫ్యాన్స్ కూడా కన్సిడర్ చేయలేదు స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు పారామీటర్స్ మారిపోయినాయి, కాలం మారిపోయింది, హైప్ మారిపోయింది, సాంగ్స్ మారిపోయినాయి, అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మారిపోయినాయి. ఒకప్పుడు ఇది షెడ్కి వెళ్ళి మూవీ అనుకున్నాం, హరిహర వీరమల్లు ఇండస్ట్రీ హిట్. అప్పుడు దాని పేరు హరిహర వీరమల్లు పేరు విరూపాక్ష అనుకుంటా. విరూపాక్ష ఇండస్ట్రీ హిట్ అని చెప్పి ఒక ఆడియో కూడా ఉంటుంది. అప్పుడు దాని ఇండస్ట్రీ హిట్ అనుకున్నాం. అప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పేరు భవదేవ్ భగత్ సింగ్, దీన్ని పెద్దగా కన్సిడర్ చేయలేదు. కానీ ఇప్పుడు పడవ ఓడ అయినట్టు హరిహర వీరమల్లు ఇండస్ట్రీ ఫ్లాప్ అయింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఇండస్ట్రీ డబుల్ హైప్ ఉంది, ఎందుకంటే ఇక్కడ దీనికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ డైరెక్టర్, అండ్ మొన్న వచ్చిన సాంగ్ పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేయడం అంటే నేనే ఉలికి పడ్డా. ఒకసారి చూసుకున్నా, గిల్లి చూసుకున్నా, నిద్రలేసి మొహం కట్టుకొని కూడా చూసుకున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి డాన్స్ చేసి చాలా యుగాలు కాదు, చాలా డికేట్స్ అయిందనమాట, చాలా దశాబ్దాలు అయింది. సో ఈయన డాన్స్ చేయడం, ఆ డాన్స్ కూడా చాలా ఫ్రీ ఫ్లోగా అనమాట. ఇప్పుడు మన అల్లు అర్జున్, రామ్ చరణ్ గారు, రామ్ గారు ఒక పార్ట్ టైం డాన్సర్, ఈయన పార్ట్ టైం డాన్సర్, యాక్చువల్లీ ప్రొఫెషనల్ డాన్సర్ లెక్క డాన్స్ చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యపరిచింది. సో ఇవన్నీ చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ చుట్టూ గట్టి హైప్ ఉంది. రీజనల్ ఇండస్ట్రీ కొడుతుందా లేదా అని చూడాలంటే దీనికి మనం మార్చి 27 దాకా వెయిట్ చేయాల్సిందే. సో అప్పటిదాకా సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ ఉందని చెప్పి ట్విట్టర్లో గట్టి బజ్ ఉంది. అండ్ అది కూడా సేమ్ పవన్ కళ్యాణ్ డాన్స్ ఉందంట. సో ఈయన ఎందుకో డాన్స్ మీద బాగా అటు లాగేసారు అనమాట. సుజిత్ గారు ఎప్పుడైతే ఇంత ఓజీ తీసారో పవన్ కళ్యాణ్ గారిని మొత్తం మార్చి పడేసారు. ఈ మధ్య అవుట్ఫిట్ చేసుకుని ప్రీలీజ్ ఈవెంట్ రావడం, అండ్ డాన్స్లు వేయడం, మూవీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. సో ఎనీవేస్ హీ హ్యాజ్ ఓన్ బిజినెస్, అంటే మెయిన్ బిజినెస్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్. స్టిల్ ఈయన ఇందులో ఇంత గట్టి చూపిస్తుంటే సుజిత్ గారి నేను చేంజ్ చేశారు. అండ్ చూస్తూ ఉంటే ఈయన మార్పులు చేర్పులు తేడాగానే ఉన్నాయి. సో ఇది చూస్తూ ఉంటే ఈసారి ఓజీ కన్నా డబుల్ హిట్ కొడుతుంది నాకు అనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ పర్సనల్లీ. కానీ స్టిల్ నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఈ మూవీ కోసం నేను చాలా వెయిట్ చేస్తాను. తర్వాత పెద్దికి అయితే చాలా బజ్ ఉంది, చాలా స్ట్రాంగ్ బజ్ ఉంది. సో ఇది కూడా ఓజీ మూవీ లెక్కనే ఒక గ్లిమ్స్, ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు. సో గ్లిమ్స్ అయిపోయింది, ఇక ట్రైలర్ వస్తే టీజర్ రాకపోవచ్చు పెద్దికి. అండ్ సాంగ్స్ అయితే ఇంకా మిగతా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పి ఇండస్ట్రీ వర్గాల టాక్. పెద్ది నుంచి వెళ్ళి మంచి బ్లాక్ బస్టర్ పడుతుందని అనిపిస్తుంది. మెగా ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తారు. అండ్ ఆన్ పర్సనల్ నోట్, రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు. అండ్ ఇది కూడా మెగాలో ఒక ఆహ్లాదాన్ని, ఒక ఉత్సాహాన్ని నింపిందనమాట. సో ఇది మెగా పేజ్ కాదు, నేను జస్ట్ వీళ్ళ గురించి ఈరోజు కొంచెం హైప్ ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురు గురించి నేను చేద్దాం అనుకుంటున్న వీడియో. సో మెగా సమ్మర్, ఎందుకంటే 1 summer సీజన్లో 3 movies రిలీజ్ అవ్వడం అనేది గ్రేట్. అండ్ వరుణ్ తేజ్ గారి మూవీ కూడా ఉంది, కానీ అది పెద్ద మూవీ కాదు. సో ఈ 3 movies రిలీజ్ అవ్వడం, అండ్ ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ రావడం, అండ్ విశ్వంబర ఒకటి తేడా కొడుతుంది అనుకోండి, అది వేరే. పాజిటివ్స్ ఎలా నెగిటివ్స్ కూడా అట్లా ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో ఇలా జరగడం అనేది హ్యాపీగా ఉంది. అండ్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నాకు తెలిసి పెద్ద మంచి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటాను, ట్రిపుల్ ఆర్ రంగస్వామి లెక్క. నాకు పెద్ద నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లే.
దాని నుంచి వెళ్ళిన సుకుమార్ రామ్ చరణ్ గారి నుంచి వెళ్ళిన నేను రంగస్థలం నుంచి ఒక చిట్టిబాబు క్యారెక్టర్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా. నాకు సాంగులు గీంగులు అసలు ఏమొద్దు, నాకు ఎలివేషన్ కూడా అవసరం లేదు. ఆల్రెడీ కేజీఎఫ్లు, ట్రిపుల్ ఆర్లు, బాహుబలు, ఓ పెద్ద పెద్ద దురంధర్లు, రీసెంట్గా దురంధర్లో కూడా అండర్ పర్ఫామ్ చేసి హీరో సడన్గా ఎలివేషన్ వస్తుంది. సో ఎలివేషన్ కూడా అవసరం లేదు. చిట్టిబాబు లాంటి ఒక క్యారెక్టర్ పడితే లైఫ్ టైం సెటిల్మెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ చాలా ఇయర్స్ అయింది. యాక్చువల్లీ ఒక మూవీకి యునానిమస్గా ఇండస్ట్రీ టు పాజిటివ్ టాక్ రావడం చాలా ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ లాస్ట్ రంగస్థలంకి వచ్చింది, దాని తర్వాత పుష్పట వచ్చిన, ట్రిపుల్ ఆర్ వచ్చింది. దేనికైనా కొంచెం నెగిటివ్ ఉండే, కొంచెం అంటే ఇందులో ఇది బాగాలేదు, ఇందులో ఇది బాగాలేదు, ఇందులో ఇది బాగాలేని. సో అలాగే యునానిమస్ టాక్ పెద్దకి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో విశ్వంబర్ అయితే లైట్ తీసుకోండి, అది హిట్ ఏదో ఫ్లాప్ ఏదో నాకు తెలియదు. నేను కూడా ఎగ్జైటెడ్ ఉన్నా అసలు ఏం జరిగిద్దా అని చెప్పి. మీరెవరు కోటేశ్వరలో క్వశ్చన్ ఎలా ఆడతారో అంత వెయిట్ చేస్తున్నా. సో ఉస్తాద్ భగత్ సింగ్ అయితే హరీష్ శంకర్ గారు వింటేజ్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి గబ్బర్ సింగ్ లా తీస్తే ఇండస్ట్రీ హిట్ అవుతుంది. కాదు మిస్టర్ బచ్చన్ లెక్క పైత్యం చూపించారు అనుకోండి, ఇక అది ఎవరి చేతిలో ఉంటుందో నాకు కూడా తెలియదు. కానీ స్టిల్ సాంగ్స్ అయితే బాగా వచ్చినాయని గట్టి టాక్ ఉంది. అండ్ ఇది పవర్ ఆఫ్ మెగా సమ్మర్. అండ్ ఈ సమ్మర్లో ఏం జరుగుతుందో మీతో పాటు నేను కూడా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా చూద్దామని. thumbnail బాగుంది కదా, బాగుంటుంది. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై, హ్యాపీ సమ్మర్ ఇన్ అడ్వాన్స్ అండ్ గుడ్ నైట్, టేక్ కేర్.